హాయ్ అండి, మా అమ్మ సుబ్బలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర చేసుకోబోతున్నామండి. అది ఎలా చేయాలో ఏంటో మా అమ్మని అడిగి తెలుసుకుందామండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి. ఈ రోజుని నిమ్మకాయ పులిహోర కొద్దిగా చేస్తున్నానండి. కావాల్సిన సరుకులండి: ఒక నిమ్మకాయ అండి, కొంచెం కరివేపాకు అండి, కొన్ని ఏడ్చియాల గుళ్ళండి, ఈ పోపులండి: ఆవాల, శనగపప్పు, మినపప్పు, కొద్ది జీడిపప్పు అండి, 2 ఎండుమిర్చి అండి, ఒక 4 పచ్చిమిరకాయలండి, చీలికలు చేసుకోవాలండి, కొద్దిగా కొత్తిమీర అండి, క్యారెట్ దుంపండి, చిన్న ముక్కలు కోసుకోవాలండి. పులిహోరానికి తయారైన సరుకులు: పొయ్యి అంటించుకొచ్చండి, పులిహోరానికి సరిపడగా తగినంత నూనె అండి, సెలగుళ్ళు వేస్తున్నానండి, ఇప్పుడు అలాగే పోపులు వేస్తున్నానండి. క్యారెట్ దుంపలండి, జీడిపప్పు అండి, పచ్చిమిర్చి అండి, అలాగే ఎండుమిర్చి అండి, కరివేపాకు వేసుకోవాలండి, కొద్దిగా వేగాలండి. పులిహోరకి సరిపడగా పసుపు అండి, దోరగా వేగాలని ఉంటాను వేసేయాలండి. రెడీ అండి పులిహోరకు సరుకులు. చల్లారాక పోపు కలుపుకోవాలండి. వేడి అన్నం అండి, పోపు సరిపడగా తీసుకొని కలుపుకోవాలండి. సరిపోద్దండి. పోపులు వేస్తున్నానండి, వేపుకున్నాయన్నీ. ఇప్పుడు తగినంత సాల్ట్ అండి, నిమ్మకాయ పిండుకోవాలండి. ఇప్పుడు పులుపు ఎంత పడుతుందో అంత అండి, మీకు ఎంత ఇష్టమైతే అంత అండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా పులిహోర తయారు చేసే పద్ధతి ఇదండి. పుల్లగా కమ్మగా ప్రతి ముద్దలో ఇంటి రుచి. మా అమ్మ సుబ్బలక్ష్మి చేతి నిమ్మకాయ పులిహోర ట్రై చేసి మీ అభిప్రాయం మాత్రం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పులిహోర రెడీ అండి. కొత్తిమీర జల్లేసుకుంటే అండి, చూడండి ఎంత కలర్గా ఉంటుందండి. నేను ఎలా చేసానో అలా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి.